అపెండిసైటిస్ అంటే 24 గంటల నొప్పి అంటూ ఉంటారు. ఇది చిన్న పేగు, పెద్ద పేగు కలిసే దగ్గర ఒక చిన్న తోక లాంటి, ఓ పిలక లాంటి నిర్మాణాన్ని అపెండిక్స్ అంటారు. ఈ అపెండిక్స్‌లో గనక లోపలికి కొంచెం ఇన్ఫెక్షన్ ఎళ్ళినప్పుడు అది వాచయి కొంచెం వాపొచ్చి ఉబ్బి నొప్పొస్తూ ఉంటుందన్నమాట. ఇది కడుపులో కుడివైపున కిందగా వస్తూ ఉంటుంది. దీన్ని మెక్బర్నీ పాయింట్ అంటారు. ఈ మెక్బర్నీ పాయింట్ దగ్గర నొప్పి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఇన్ఫెక్షన్ గనక అలా వదిలేస్తే చీము పట్టి అది చితికిపోతుంది. చితికినప్పుడు ఏమవుతుందంటే ఈ చీము అంతా పొట్టంతా అవుతుందన్నమాట. ఇలా లక్షణాలు వచ్చినప్పుడు దాన్ని ముందు డయాగ్నోస్ చేసి 24 గంటల్లో దాన్ని క్లియర్ చేయాలి. అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా. అందుకని 24 గంటల నొప్పి అంటారన్నమాట. దీనికి ముఖ్యమైన లక్షణాలు మొదటగా కడుపు నొప్పి, తర్వాత వామిటింగ్స్, తర్వాత జ్వరం, నాషియస్‌గా వికారంగా అనిపించడం, నడిచినా, ఎక్కినా, మాట్లాడినా, ఏదన్నా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ కుదుపులకి కొంచెం నొప్పి ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలా ఉంటే మాత్రం అపెండిసైటిస్ అనమాట. ముందుగా మీకు మీ దగ్గరగా ఉన్న సర్జన్ కన్సల్ట్ చేయండి. దీనికి డయాగ్నోసిస్‌కి అల్ట్రాసౌండ్ సరిపోతుంది. లేదు సీటీ స్కాన్ విత్ కాంట్రాస్ట్ ఇస్తే ఇంకా చక్కగా గోల్డ్ స్టాండర్డ్ అనమాట. ఇంకా టోటల్ కౌంట్స్ రక్త కణాల్లో తెల్ల కణాలు కొంచెం సంఖ్య పెరుగుతుంది. లాప్రోస్కోపీలో ఆపరేషన్ చేయించుకుంటే జస్ట్ ఒక వారం రోజుల్లో మళ్ళీ వీళ్ళు మామూలు అయిపోతారు. ఇదో ఒకటే గుర్తుపెట్టుకోండి, నొప్పి, వాంతులు, జ్వరం ఈ 3 వరుసగా వస్తున్నాయి. ఇలా ఉంటే మాత్రం అపెండిక్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, టేక్ కేర్, బై.